చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగలే ఎక్కడే వసంతాల కేళి చెప్పవే నీతో తీసుకెళ్ళి ఎక్కడే వసంతాల కేళి చెప్పవే నీతో తీసుకెళ్ళి లవ్ మ్యారేజ్ కి అరేంజ్డ్ మ్యారేజ్ కి మధ్య డిఫరెంట్ ఏంటి? లవ్ మ్యారేజ్ అయితే వాళ్ళంతా వాళ్ళ నూతిలో దూకుతారు, అరేంజ్ మ్యారేజ్ అయితే అందరు కలిపి. మేడం ఈ పింకీ సోప్ వాడండి మేడం, చాలా బాగుంటుంది. నో నో ఐ డోంట్ వాంట్ బికాస్ ఐఎమ్ యూజింగ్ ఆల్వేస్ షీలా సోప్ అని. షీలా బ్రాండ్ ఏంట్రా బాబు మేడం. మేడం ఈ టూత్ పేస్ట్ చూడండి మేడం, ఇది కానీ వాడితే పళ్ళు బాగా మెరుస్తాయి మేడం మా పేస్ట్. నో 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 ఐఎమ్ ఆల్వేస్ యూజింగ్ షీలా టూత్ పేస్ట్. మేడం ఈ సబ్బు చూడండి మేడం, చాలా బాగుంటుంది, మంచి నొరగొస్తుంది. నో 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 ఐఎమ్ ఆల్వేస్ యూజింగ్ షీలా సోప్ అని. ఎంతకీ షీలా కంపెనీ ఎక్కడ ఉందండి? మార్కెట్లో ఎక్కడా లేదని. నో షీలా ఇస్ మై క్లాస్మేట్ అంది. ఇది మన్మోహన్ సింగ్ గారు ముంత. ఎందుకురా అబద్ధాలతో వ్యాపారం చేస్తే? ఒరే ఎలిజబెత్ టైలర్ ఇందులో కూర్చోగలదా అసలు? ఈ ముంత మీకు నచ్చినట్లయితే లైక్ అని కొట్టండి. ఈ కుర్చీతో షేర్ చేసుకోవాలనుకుంటే షేర్ అని కొట్టండి. ఈ డబ్బా ఆ డబ్బా అమ్మాయి చూసారా ఈసారి కూడా ఎంత ఈజీ సాంగ్ సెలెక్ట్ చేసుకున్నాను. నాకు చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి. టీవీని కానీ అలా ఎక్కువసేపు చూస్తుంటే ఏమొస్తుంది కళ్ళల్లోంచి? వాటర్ వస్తుంది. ఏమొస్తాయి? మరి వాటర్ అలా చూస్తే కళ్ళలోంచి టీవీలు వస్తాయా కదా? మరి అందుకే అడగగానే తక్కువ ఆన్సర్ చెప్పకూడదు. లవ్ మ్యారేజ్ కి అరేంజ్డ్ మ్యారేజ్ కి మధ్య డిఫరెంట్ ఏంటి? నేను చెప్పనా? చెప్పు. ఒక్క నిమిషం మా డార్లింగ్ చెప్ప, ఏమంటున్నావు? లవ్ మ్యారేజ్ అయితే వాళ్ళంతా వాళ్ళ నూతిలో దూకుతారు, అరేంజ్ మ్యారేజ్ అయితే అందరు కలిపి. పర్ఫెక్ట్. కానీ అది కాదు. లవ్ మ్యారేజ్ అంటే మనం లవ్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం లవ్ మ్యారేజ్. వేరే వాడు లవ్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అరేంజ్డ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ గురించి తెలిసింది, అరేంజ్ మ్యారేజ్ గురించి తెలిసింది. ఎవరికైనా రివెంజ్ మ్యారేజ్ గురించి తెలుసా? ఏంటది? నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. మంచిగా 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 కానీ అది నన్ను ప్రేమించలేదు. అయితే దాని మీద రివెంజ్ తీసుకుందాం అని చెప్పేసి దాని చెల్లెలు పెళ్లి చేసుకున్నాను. దిస్ ఈస్ రివెంజ్ మ్యారేజ్. ఈ లేడీస్ సైకాలజీ ఎలా ఉంటుందంటేనండి, వాళ్ళని ఎప్పుడు కూడా మనం సాటిస్ఫై చేయలేం. ఒక రోజు ఏం చేశారంటే ఒక భర్త బీరకాయలు తీసుకెళ్ళి వండమన్నాడు. నాకు బీరకాయలు అంటే చాలా ఇష్టం. అంటే పేస్ట్లా చేసింది. ఇదేంటి ఎలా చేసావంటే, ఒరే దరిద్రుడా లేత బీరకాయలు తీసుకొచ్చే ఇలాగే ఉంటాయని చెప్పాను. నెక్స్ట్ డే వాడు మంచి బీరకాయలు తీసుకెళ్ళి ఇచ్చాడు. అవి కొంచెం ముదర బీరకాయలు, కూర కొంచెం గట్టిగా ఉంది. ఇదేంటే కూర ఎలా ఏడ్చింది వచ్చిందంటే, నువ్వు తీసుకొచ్చిన ముదర బీరకాయలు ఇలాగే ఉంటాయి అన్నాడు. మార్కెట్ అంతా వెతికి 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 మంచి బీరకాయలు తీసుకొని వెళ్తే ఆయన చెప్పు తీసుకొట్టింది. ఇదేంటే మంచి బీరకాయలు తీసుకొస్తే చెప్పు తీసుకొట్టావు? ఏరా దరిద్రుడు, నీకు మార్కెట్లో బీరకాయలు తప్ప ఏమీ కనిపించలేదురా అని. అంటే వాళ్ళ మనస్తత్వం ఆ రేంజ్ లో ఉంటుంది. అవునవును అవును. అనుభవం కొద్ది చెప్తున్నాడు. ఎన్ని దెబ్బలు తింటే ఈ రోజు ఇలా కూర్చున్నారు సార్ మీరు? చాలా పెద్ద బద్దగస్తుడు అనమాట. ఆయన ఇంటికి ఒక గెస్ట్ వచ్చాడు. చూస్తే 4 పిల్లలు ఉన్నారు. వాడు పందిలా పడుకొని ఉంటే ఒక పిల్లాడు తీసుకొచ్చి టీవీ రిమోట్ ఇస్తున్నాడు, డాడీ తీసుకోండి. ఇంకొకడు ఏమొచ్చి సెల్ ఫోన్ ఇస్తున్నాడు. ఇంకొకటి నుంచి టూత్ పేస్ట్ అందిస్తున్నాడు. నీకు డౌట్ వచ్చింది, ఇదేంటి రిమోట్ ఒకరిని సెట్ చేసుకున్నాడు, సెల్ ఫోన్ ఒకరిని సెట్ చేసుకున్నాడు, ఏసీ రిమోట్ ఒకరిని సెట్ చేసుకున్నాడు. వీడికి ఇంత బద్దకున్నాడు, ఈ 4 పిల్లలు ఎలా కన్నాడు అని చెప్పి ఆయన లేపాడు. రే నువ్వు ఇంత బద్దకస్తుడు, 4 పిల్లల్ని ఎలా కన్నావు అన్నాడు. దానికి ఒకరిని సెట్ చేశాను అన్నాడు. వైఫ్కి ఏంటంటే పాపం బాగా ఉన్నవాళ్ళే వాళ్ళు, కాకపోతే వీటి దగ్గర ఒక చీర కూడా లేదు. వెంటనే ముగ్గురిని పిలిచి, ఏంటండి ఇది చీర, ఈ చీర చూసారు ఎలా ఉందో? ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా గెస్టులు నన్ను చూసి ఏమనుకుంటున్నారు తెలుసా? నన్ను ఒక వంట మనిషి అనుకుంటున్నారండి. ఆ మాట వంట తిన్న తర్వాత ఎవడైనంటే నన్ను చెప్పు తీసుకొట్టు. ఎందుకంటే లేడీస్ సైకాలజీ ఆ విధంగా ఉంటుంది అనమాట. అలానే ఇప్పుడు కొంతమంది లేడీస్ ఎలా తయారంటే, ఒక ఆటో డ్రైవర్ ఆటో ఆపాడు. బాబు ట్యాంక్ బండ్ వస్తావా అంది. వస్తాను మేడం అన్నాడు. ఎంత అన్నాను. ఇది ఎంతో చెప్పాలి కదా, ఇది ఒక ఎక్స్ట్రా క్యాండిడేట్. లేదు మేడం మీరు చూస్తుంటే దేవతలు కనిపిస్తున్నారు, మీరు ఎంత ఇస్తే అంత తీసుకుంటాను మేడం అంది. 13 ఇస్తాను. ఓహో పక్కనే కదా మేడం రండి అని చెప్పి వెళ్ళి దిగింది. ఆటో దిగాడు. దిగిన తర్వాత ఆవిడ 3 రూపాయలు చేతులు ఎట్టింది. ఇదేంటి మేడం 13 అని చెప్పేసి 3 ఇస్తాను. నేనేం చెప్పాను, 13 అన్నాను. ప్రెసెంట్
అమ్మాయిల కల్చర్ ఎలా ఉందో ఒక క్వశ్చన్ చెప్తా. నేను ఒకప్పుడు సేల్స్ మెన్ ఉద్యోగం చేసేటప్పుడు ఒక లేడీస్ హాస్టల్కి వెళ్ళి తలుపు కొట్టా. అమ్మాయి వచ్చింది. ఎక్స్క్యూజ్ మీ మేడం, నేను పింకీ కంపెనీ నుంచి వచ్చాను మేడం, నా దగ్గర కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి చూడండి మేడం, చాలా బాగుంటాయి మేడం, ఈ పింకీ సోప్ వాడండి మేడం, చాలా బాగుంటుంది. నో ఐ డోంట్ వాంట్ బికాస్ ఐఎమ్ యూజింగ్ ఆల్వేస్ షీలా సోప్ అని. షీలా బ్రాండ్ ఏంట్రా బాబు అనుకో. మేడం ఈ టూత్ పేస్ట్ చూడండి మేడం, ఇది కానీ వాడితే పళ్ళు బాగా మెరుస్తాయి మేడం, మా పేస్ట్. నో ఐఎమ్ ఆల్వేస్ యూజింగ్ షీలా టూత్ పేస్ట్. మేడం ఈ సబ్బు చూడండి మేడం, చాలా బాగుంటుంది, మంచి నొరగ వస్తుంది. నో ఐఎమ్ ఆల్వేస్ యూజింగ్ షీలా సోప్ అని. ఇంతకీ షీలా కంపెనీ ఎక్కడ ఉందండి, మార్కెట్లో ఎక్కడా లేదని. నో షీలా ఇస్ మై క్లాస్మేట్ అంది. కొంతమందికి ఏంటి ఎలా ఉంటదంటే చెప్పుతో కొడతా ఉన్న వాళ్ళు మారరు. నిజంగా చెప్తున్నాను. ఒకటిలాగా రోడ్డు మీద అమ్మాయి వెళ్ళిపోతుంటే డార్లింగ్ ఐ లవ్ యూ అన్నాడు, చెప్పు తెగ్గుద్దంది. ఏం పర్లేదు, చెప్పులు కూడా మనలాంటివే అన్నాడు. చెప్పులు కూడా మనలాంటివే ఏంటిరా దరిద్రుడా, ఒక చెప్పు తెగిపోతే ఇంకో చెప్పు పంచేది కదా. మన థీమ్ ఏంటంటే ఇవాళ నేను కొన్ని వస్తువులు అమ్మబోతున్నాను. నేను మాత్రం ఐటమ్స్ తో ఒక 2 నిమిషాలు మీ ముందుకు వస్తా. వెయిట్. ఐటమ్స్ అంటున్నాడు. ఐటమ్స్ అంటున్నాడన్నా, మంచి ఫిగర్లను పట్టుకురా. ఏ ఐటమ్ బాగుంది, ఇన్నాళ్ళ కన్నా నీకు కరెక్ట్ సూట్ అయ్యే జాబ్ ఎంచుకున్నావు. అప్పారా గారు ఇది చూసారా, ఒసామా బిన్ లాడెన్ గారు లాస్ట్ లో చనిపోయే ముందు తాగి వదిలేసిన రెడ్ బుల్ డబ్బా. దీనికోసం బుష్ పోటీ పడుతున్నాడు. రష్యా ప్రధాని అడిగారు, ఆఖరి మన ప్రధాని కూడా అడిగారు, అది ఇవ్వకుండా మీకోసం తీసుకొచ్చాను. అలాంటి ఇది చూసారా, ఐశ్వర్య రోజు ఇందులో సబ్బుతోనే రుద్దుకొని తెలిపొచ్చింది. సీరియస్లీ అందుకే డబ్బా కూడా అంత తెల్లగా ఉంది. సో ఇది కూడా ఎవరికైనా కావాలంటే వేలంపాట పాడుకోవచ్చు. ఇది ఇంగ్లాండ్ మహారాణి ఫస్ట్ మన ఇండియాకి వచ్చిన తర్వాత ఈ కుర్చీలోనే కూర్చునేది. వెళ్ళిపోయేటప్పుడు కూడా ఈ కుర్చీ ఇమ్మని అడిగింది, ఇవ్వలేదు, మన దగ్గర ఉండిపోయింది. కోహినూరు వజ్రానికి ఎంత వాల్యూ ఉంది, ఈ కుర్చీకి అంత వాల్యూ ఉంది. ఇది మన్మోహన్ సింగ్ గారి ముంత. నువ్వు తీసేసుకో, మాకు వద్దది. ఇది చాలా పవిత్రంగా వాడేవారు ఆయన. ఎప్పుడైనా సరే ఎక్కడికైనా పవిత్రమైన గంగాజలాన్ని ఇందులోంచి తీసి వాడేవారు. అప్పారావు గారు మీకు ఏది కావాలో డిసైడ్ చేసుకోండి. అమ్మాయిలు మీరు కూడా. నాకు మాత్రం ముంత కావాలి. ముంత. అప్పారావు గారు వేలంపాట ఎంత అప్పారావు గారు? 1 lakh. 1 lakh. 50,000. 1 lakh కన్నా 50,000 తక్కువ. 1 lakh మీద 50,000. లేదు అట్టి 50,000. వేలంపాట ఎక్కడైనా ముందుకెళ్తుంది వెనక్కొస్తుందా? సరే ఆయన 50,000 అంటే మీరు? ఆయన 50,000 నేను తక్కువ తిన్నానా? 25,000. 15,000. 1,500. 550 రూపాయలు. వెంకీ గారి పాట 550 రూపాయలు ఒకటోసారి. 539. అప్పారావు గారి పాట 539 ఒకటోసారి. 2 రూపీస్. ₹1.5. సులాబు కాంప్లెక్స్ కి వెళ్ళినోడు కూడా 5 రూపాయలు ఎత్తాడు. ₹1.5కి ఇచ్చేవా? ఇద్దరం ఒకటే అయిపోయాం అప్పుడే. వాటర్ ఇస్తారా? దాంతో పాటు వాటర్ ఇస్తారు. రాత్రి అయితే ఇందులో క్వార్టర్ కూడా వేసుకోవచ్చు. బాయ్స్ అండ్ గర్ల్స్ ముంత ఈజ్ ఓవర్. ఇంకా 3 ఐటమ్స్ ఉన్నాయి. ఎవరైతే త్వరపడతారో వాళ్ళకి బంపర్ ఆఫర్. రండి. ఎలిజబెత్ టైలర్ కుర్చీ, లాడెన్ గారి డొక్కు, ఐశ్వర్య సబ్బు డొక్కు. కమాన్. ఇవన్నీ నిజం కండలేనా, లేక ఇది కూడా డొక్కేనా? మీరు ఐటమ్స్ మాత్రమే చూడాలి. అదేం షాక్ వచ్చింది. ఐటమ్స్ మాత్రమే చూడాలా? కళ్ళు, ముక్కు ఐటమ్స్ చూడండి సార్. సారా you idiot, you rascal, you flash you shoot and shake and bunion. సార్ మేడం చెప్పు. సింపుల్ గా ఎస్ఎం అంట. ఎస్ఎం బాగుంది. ఎస్ఎం ఇది మనిషి. ఇది ఐశ్వర్య రాయ్ గారు ఎప్పుడు కూడా ఇందులో సబ్బే వాడేవారు. ఇందులో పెట్టి తీసిన సబ్బుతో ఎవరు రుద్దుకున్నా కూడా తెల్లగా వస్తారు. ఈ మధ్య ఎలుపుతో అందులో సబ్బేదిరా ఆకలిందని తిన్నావా? సబ్బు ఉండదు మేడం. మీకు నచ్చిన సబ్బు ఇందులో పెట్టుకోవచ్చు. ఆ తర్వాత అది ఒంటికి పెట్టుకోవచ్చు. అవునా? నువ్వు ఎక్కడ పెట్టుకుంటావు? కొన్ని అట్లీస్ట్ ఈ చైర్ చూడండి. ఓ మై గాడ్, ఏంటది? ఇది ఎలిజబెత్ టైలర్ గారు ఇందులో కూర్చున్నారు. మా వీధిలో 2-3 టైలర్స్ ఉంటారు, వాళ్ళ చైర్లు వాళ్ళకు ఉన్నాయి. లాడెన్ గారు డబ్బా కొనుక్కోండి మేడం. లాడెన్ భోజనానికి కూడా డబ్బులు లేవు మేడం. లాడెన్ కు డబ్బాలో భోజనం లేదా? చిచ్చి ఈ డబ్బా కొనుక్కుంటే నేను భోజనం చేస్తాను మేడం. డబ్బా కొనుక్కుంటే భోజనం. డబ్బా స్పెషల్ ఏంటి? మీరు ముట్టుకోకుండా మాట్లాడండి. నో 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 నో. నాకు ముట్టుకుంటుంటే ఎక్కడో అర్థం అవుతుంది. డబ్బా స్పెషల్ ఏంటి? ఈ డబ్బాలో మీరు ఏదైనా మీకు నచ్చినటువంటి పానీయం ఏదైనా వేసుకొని అది తాగినట్టయితే
తాగినట్టు అయితే చెప్పు నెక్స్ట్ ఏంటి? తాగినట్టు అయితే ఒక రకమైనటువంటి ఎనర్జీ వస్తది. మీరు కూడా నేను నమ్మను. ఇప్పుడు నీకు అందులో ఒక పానీయం పోషిస్తా, నువ్వు తాగాలి. నీకు ఎనర్జీ వచ్చిందో లేదో నేను చెప్తా. నాకు ఎనర్జీ వస్తే నువ్వు చెప్తావా? తీసుకురమ్మంటావా? బాబు ఆ ఎండోసల్ఫాన్ తీసుకుని రండి అమ్మా, మోనోక్రోటోపస్ లాంటిది. మేడం తప్పు అయిపోయింది మేడం, ఏదో డబ్బుల కోసం కక్కుర్తి పడి ఇలా వచ్చాను. ఇలా ఇవ్వు. ఇవి అమ్మేల్సింది నువ్వు కాదు, ఇవి మా ఆయనకే అంకితం. అది ఎప్పుడు కూడా ఫేస్ ని బట్టి క్యారెక్టర్ ఎంచుకోవాలి. ఓకే, ఇంకా నెక్స్ట్ చూసుకునే ఇది మన్మోహన్ సింగ్ గారు ముంత. ఎందుకురా అబద్ధాలతో వ్యాపారం చేస్తే? ఒరే ఎలిజబెత్ టైలర్ ఇందులో కూర్చోగలదా అసలు? ఇది ఐశ్వర్య రాయ. ఆ రాయి రాసుకుని పౌడర్ ఇందులో వేసుకుంటుందా? రామా కంపెనీలో హీరోయిన్ అనుకున్నా ఊరికి రాసుకోండి. బా ఏంటిది? వసామా బిన్నెలు ఆడాను. ఒరే పోరంబోకి నీవు ఇవి తప్పించి ఇంకేమి దొరకలేదురా, యూస్లెస్ ఇంటర్నేషనల్ ఫూల్. నవరంధ్రాల్లో మెయిన్ హోల్స్ 2 మూసుకొని వెళ్ళిపో. దయచేసి ఇలాంటి రెస్పెక్టెడ్ వ్యూవర్స్, చూశారుగా భాస్కర్ చేసిన హంగామా ఎలా ఉందో. ఈ ముంత మీకు నచ్చినట్లయితే లైక్ అని కొట్టండి. ఈ కుర్చీతో షేర్ చేసుకోవాలనుకుంటే షేర్ అని కొట్టండి. ఈ డబ్బా అమ్మేలి ఈ డబ్బా కానీ బాగుందనుకోండి కామెంట్ కొప్పండి. ఓవరాల్ గా ఈ షో నచ్చింది అనుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మల్లెమాల టీవీ. వాచ్ రంబోలా. అక్క నా చీర కంటే నీ చీర ఇంత తెల్లగలా ఉంది. అదా చెల్లి, నీ చీర నువ్వు ఉతుక్కుంటావు, నా చీర మా ఆయన ఉతుకుతాడు. దీన్ని చూస్తే చనిపోయిన మా ఆయన గుర్తొస్తుంది నాకు. దీంతోనే టైం సబ్బు ఎంత ముద్దుకుందో. దీనికి ఎంత? 5,000. కుక్కకి 5,000. అది అటువంటి ఇటువంటి కుక్క అదమ్మ. కుక్కకి చాలా పెద్ద స్పెషాలిటీ ఉంది. ఏంటి అంతగానో స్పెషాలిటీ? ఈ కుక్కది కలర్ గ్యారంటీ. ట్రైన్ లో ఒకడు వస్తూ ఉంటాడు తెలుసా? వాడు ఎవడు ఎవడు వస్తూ ఉంటాడు. పల్లీలు అమ్మేవాడు. నన్ను చూడు, ఇప్పుడు నన్ను గుర్తుపడతావు. ఓ మై గాడ్, సారీ. కంట ఆపరేషన్ అని చెప్పి 10 రూపాయలు అడుకుంటావు అందరి దగ్గర. మై గాడ్. ట్రైన్ లో ఒకడు జర్నీ చేస్తున్నాడు అనమాట. కరెక్ట్ గా టీటీ వచ్చే టైంకి టికెట్ లేదు. టీటీ అడిగా టికెట్ ఏదో అంటే సార్ ఇందాక టాయిలెట్కి వెళ్ళినప్పుడు బాత్రూమ్ లో పడిపోయింది సార్, ఒక్కసారి ట్రైన్ ఆపి వెనక్కి తీసుకెళ్ళండి సార్, టికెట్ చూపిస్తానంటే. పడితే పడింది, మరి ఆ టైంకి కరెక్ట్గా పడేటప్పుడు చైన్ లాగాలి కదా, లాగాను సార్, వాటర్ తప్ప ఏం రాలేదన్నాడు. ఒకసారి మా మూర్తి గారి ఇంటికి వెళ్ళాను. లోపల నుంచి ఒకటే అరుపులు, సౌండ్లు. వెంటనే మూర్తి గారు కొడుకు వచ్చారు. ఏంట్రా లోపల ఏం జరుగుతుంది అన్నాడు. మా అమ్మ చొక్క అవుతుంది అన్నాడు. చొక్క అవుతుంటే సౌండ్ లేటర్ అన్నాడు. చొక్కలో మా నాన్న ఉన్నాడు అన్నాడు. అంతకుముందు ఇందులో ఏముందనే సినిమా తీశాను, సక్సెస్ అయింది. ఏందే ఏమైంది? ఇందులో ఏముందనే సినిమా తీశాను, అది ఏముంది? ఇంతవరకు ఎవడు కనిపెట్టలేకపోయాడు. సీను ఆల్రెడీ నీకు గర్భవతి అయ్యావు, బయట తలెత్తుకోలేని పరిస్థితి. చాలా సార్ఫుల్ గా ఉంటా సీన్. నేను మ్యూజిక్ నేనే చేస్తున్నా. హలో